ఏం జరుగుతుందో ఏం జరగదు. కొండా ఎపిసోడ్పై సర్వత్రా ఉత్కంఠ. కొండా ఎపిసోడ్పై సర్వత్రా ఉత్కంఠ. చక్రం తిప్పిన కొండ అని మేము పెట్టినాం. నిజమే అది. చక్రం తిప్పిన కొండ. స్వచ్ఛ కాంగ్రెస్ నేతలందరూ బట్టి విక్రమార్క నుంచి మొదలుకుంటే, దుద్దిల శ్రీధర్ బాబు గారి నుంచి మొదలుకుంటే, బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్, ఇలా స్వచ్ఛ కాంగ్రెస్ నేతలందరూ కూడా కొండా సురేఖ వైపే ఉన్నారు. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా మీకు కనిపించకపోవచ్చు. అనేక మంది కొండా సురేఖ వెంబడే ఉన్నాడు. కార్యకర్తలు కూడా కొండా సురేఖకు అన్యాయం జరుగుతుంది. రెడ్డిలు తిడితే ఒక న్యాయం, బీసీలు తిరిగి ఇంకో న్యాయమా? ఈయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికే క్రమశిక్షణ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది జీ హూజర్ అని చేసుడు తప్ప మీకు స్వచ్ఛ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇట్లనే తయారవుతున్నారు. మీ పదవులను కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారు అని కార్యకర్తలే అనుకుంటున్నారు. మేము అనేది కాదు. కార్యకర్తలే పొట్టు తిడుతున్నారు కాంగ్రెస్ని. స్వచ్ఛ కాంగ్రెస్ కార్యకర్తలు, పచ్చ కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలు. ఏమొరిగింది చెప్పు కాంగ్రెస్లో? మొన్న 18 మందికేమో కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారు. ఆ 18 మందిలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాడు ఒక్కడని ఉన్నాడు అన్న చూపియండి నాకు. ఒక్కరన్నా ఉంటే చూపియండి. బీజేపీలో ఉన్నోడు, బీఆర్ఎస్లో ఉన్నోడిని కాంగ్రెస్లో తీసుకొచ్చి వానికి పదవులు ఇస్తారా? ఏమో కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు కనిపిస్తలేరా మీకు? నామినేటెడ్ పదవులలో అన్యాయమే, మంత్రి పదవులలో అన్యాయమే. బడుగు బలైన వర్గాలకు పెద్దపీట ఇస్తుంది కాంగ్రెస్ అంటది. ఏడున్నది పెద్దపీట? చిన్నపీట. అన్ని జిల్లాలలో చిన్నపీటలలో సగం పీట కూడా దొరుకుతలేదు కదా బీసీలకు. చక్రం తిప్పింది కొండా సురేఖ, అయిపోయింది. నేడు లండన్ నుంచి రానున్న సీఎం, స్వాగతం పలకనున్న మంత్రులు, నేతలు. సాయంత్రం రేవంత్ మీడియా సమావేశం. అమెరికాకు నో వరకే పరిమితం. ఆ మీడియా సురేఖ అంశాన్ని లేవనెత్తితే సీఎం ఎలా స్పందిస్తారన్న దానిపైన ఆసక్తి. ముఖ్యమంత్రి తిరిగి వచ్చాక మాట్లాడతానన్న మంత్రి కొండా సురేఖ. ఆమె క్షమాపణలు చెప్పాలంటూ విప్పులు ఎమ్మెల్యేలు. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు. చిన్నారెడ్డి మాట్లాడిండు. చిన్నారెడ్డికి మొన్న 2023 ఎలక్షన్లలో ఫస్ట్ ఫేజ్లో చిన్నారెడ్డికి పేరు వచ్చింది వనపర్తి నుంచి. చిన్నారెడ్డి పేరు క్యాన్సిల్ చేసి మళ్ళా మెగారెడ్డి పేరు పెట్టిండు. ఎందుకంటే చిన్నారెడ్డి గెలిస్తే మళ్ళీ ఆయన మంత్రి పదవి ఏడగొట్టుకుని పోతాడో, మళ్ళీ ముఖ్యమంత్రి ఏడవుతాడో అని చెప్పేసి కట్ చేసిండు. ఆ జగ్గారెడ్డిని ఓడగొట్టిండు. ఇట్లా ఇప్పుడు ఏకమేకై కూర్చుంటాడు జగిత్యాలలో జీవన్ రెడ్డి. ఆయన సూపర్ సీనియర్, ఏ పదవి వచ్చినా మళ్ళా జీవన్ రెడ్డి వైపే పోతుందని జీవన్ రెడ్డిని కథం పట్టించిండు. ఇక దుద్దిల శ్రీధర్ బాబు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఆయన ఎంబడి ఉంటాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయన ఎంబడి ఉంటాడు, రోషాయి ఉంటే ఈయన ఎంబడి ఉంటాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే ఆయన ఎంబడి ఉంటాడు. దుద్దిల శ్రీధర్ బాబు నేను ముఖ్యమంత్రి కావాలన్న కాన్సెప్ట్ ఏం లేదు ఆయనకు. నేను హ్యాపీగా ఉంటే చాలు అన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఇక మంతని ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు, కానీ ఆయన ఒక్కడే హ్యాపీగా ఉంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ దుద్దిల శ్రీధర్ బాబుకు ఉంటుంది. ఇక సీనియర్స్ ఎవరు? బట్టి విక్రమార్క పైన అనేక కుట్రలు కుతంత్రాలు. 10% వాళ్ళ భార్య టేబుల్ వేసుకొని తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎవరు తీసుకోవట్లేదు, రేవంత్ రెడ్డి తీసుకోవట్లేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకోవట్లేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకోవట్లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోవట్లేదు, బట్టి విక్రమార్క మాత్రమే తీసుకుంటుండు. ఇగో ఇలా కుట్రలు ఎంత దారుణంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏకైక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యేనే ఒక మహిళ అన్న గౌరవం కూడా లేకుండా, ఒక బీసీ అన్న గౌరవం లేకుండా మొత్తం వేం నరేందర్ రెడ్డి, నాయుడు రాజేందర్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టిండు. ఏమవుతుందా? ఒక్కసారి ఉవ్వెత్తున ఎగుతే ఉంటారా? ఇప్పటికే చాలామందికి సోయొచ్చింది. ఈ బీసీ లీడర్లందరికీ కరెక్ట్ లేక ఇబ్బందులు అవుతున్నాయి వాస్తవంగా. ఒకడి మీద ఒకటి కుట్రలు, ఒకటి కోసం కష్టపడితే వాడు పట్టించుకోడు, వాడు పోయి అన్న సంకలు దోస్తాడు, వాడు లోపాయికారు ఒప్పందం పెట్టుకుంటాడు ఇంకో పార్టీతో, ఇక్కడ కొట్లాడినట్టు చేస్తాడు. ఈ 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువు వచ్చిరాని పిల్లలందరూ జీ హుజూర్ అంటారు. రాజకీయాలను దూరంగా చూసిన వాడికి, రాజకీయాలను దగ్గరగా చూసిన వాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కొండా సురేఖను సాగనంపాలని ఇంతమంది ప్రయత్నం చేసినా కొండా సుష్మితా పటేల్ గట్టిగానే అరుచుకుంది, దాంట్లో తప్పేం లేదు.
కొండా మురళి సామాన్య ఆషామాషి కార్యకర్త కాదు, ఆషామాషి క్యాండిడేట్ కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకునే కేపబిలిటీ ఉంది కొండా మురళికి. అటువంటి కొండా మురళిని టచ్ చేసిండు. లాస్ట్కు మీరే చివాట్లు తింటాడు తప్ప ఒరిగేది ఏమీ లేదు దీంతో. ఇంకేమంటున్నారు, ముఖ్యమంత్రి తిరిగి వచ్చాక మాట్లాడతారన్న ఆ మంత్రి కొండా సురేఖ. ఆమె క్షమాపణ చెప్పాలంటున్న విప్పులు ఎమ్మెల్యేలు. ఈ విప్పులు ఎమ్మెల్యేలకు సిగ్గుశరం ఉన్నదా కొంచెమన్నా? విప్పులు ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి మాట్లాడినప్పుడు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినప్పుడు, కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు, అనిరుద్ధ రెడ్డి మాట్లాడినప్పుడు, చిన్నారెడ్డి మాట్లాడినప్పుడు ఈ విప్పులు ఎమ్మెల్యేలు ఏడబడినారు, ఎడదచ్చింగు అని అడుగుతున్నాం. సస్పెండ్ చేయాల్సిందే అని ఎందుకు మాట్లాడలేదు మా ఎమ్మెల్యేలు విప్పులు అని అడుగుతున్నాం. గుడ్డి గుర్రాలకు పళ్ళుదం ఇళ్ళ, లేదంటే ఏమన్నా అద్దాలు ఏమన్నా లేవా? షోలకి ఇట్లా వినిపిస్తలేవా మీకు? అందరికీ ఒకటే రూల్ ఉండాలి కదా తండ్రి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీలో. బీసీలకు ఒక న్యాయం, ఎస్సీలకు ఒక న్యాయం, ఎస్టీలకు ఒక న్యాయం, రావులకు ఒక న్యాయం, రెడ్డిలకు ఒక న్యాయం. ఇదానువే మీ న్యాయం పాడైపోను. కాంగ్రెస్ పార్టీలో ఎవరు పైకి వస్తున్నారంటే బీసీలు మాత్రం కిందికి తొక్కబడుతున్నారు. ఉంటే పైన రెడ్డి వర్గాలు ఉంటున్నాయి. ఆ రిజర్వేషన్ ఫలాలు అంబేద్కర్ ఆ దేవుడి పుణ్యాన ఎస్సీ ఎస్టీలు లబ్ధి పొందుతున్నారు. దాంట్లో వీళ్ళని యూజ్ చేసుకొని మళ్ళీ రెడ్డిలు పైకి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలో. అందరు రెడ్డిలు కూడా అనట్లేదు నేను, కొంతమంది దుర్మార్గులు వీళ్ళని యూజ్ చేసుకొని తొక్కి పైకి వస్తున్నారు. నల్లమల నుంచి తొక్కుకుండా వచ్చిన అట్లనే తొక్కుకుంటూ పైకి వస్తున్నారు. ఇంకెప్పుడు సోయ వస్తుందో వీళ్ళకు అర్థం కావట్లేదు. ఖర్గేతో సురేఖ భేటీ. బెంగళూరుకి వెళ్ళి కలిసిన మంత్రి 15 నిమిషాల పాటు సమావేశం. కాంగ్రెస్ని గాంధీ కుటుంబాన్ని విమర్శించలేదని చీఫ్కు వివరణ. పార్టీకి సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదన్న ఖర్గే. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాలని సూచన 2 సార్లు ఇచ్చానన్న మంత్రి. ఇక ఆమె ఏం మాట్లాడిందో ఈయన ఏం చెప్పిండో అర్థం కాదు. కానీ మావాడైతే క్వశ్చన్ మార్క్ పెట్టి రాసిండు ఆంధ్రజ్యోతి. ఎందుకంటే ఆంధ్రజ్యోతి రేవంత్ అన్నకు కోపం రాకుండా చూసుకుంటుంది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నంతసేపు ఆంధ్రజ్యోతి రేవంత్ వెలుగై ఉంటుంది. ఇప్పుడు రేవంత్ జ్యోతి అయి వెలుగుతూ ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి ఉన్నంతసేపు. మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి వస్తే ఆయనకు వెలుగు జ్యోతి అవుతుంది. మళ్ళీ జర్నలిజమే ఎర్నలిజం. వీళ్ళు ఏ రోజన్నా చంద్రబాబు పైన ఒక వార్త అన్న నెగిటివ్గా రాసినలానే ఏ రోజన్నా ఈనాడోడు కావచ్చు, ఆంధ్రజ్యోతోడు కావచ్చు, TV5 ఓడు కావచ్చు, ABN ఆంధ్రజ్యోతోడు కావచ్చు, NTఓడు కావచ్చు, TV5 ఓడు కావచ్చు, మహా న్యూస్ ఓడు కావచ్చు, స్టూడియో ఇండియన్ కావచ్చు, కమ్మ పత్రికలు కమ్మ పేపర్లు ఒక్క రోజన్నా చంద్రబాబు పలాని సావుకు నువ్వు కారణం, పలాని ఇబ్బందులకు నువ్వు కారణం, దళిత మహిళలను కంప్లీట్గా లాకప్ డెత్లకు నువ్వు కారణం అని ఒక్క నా కొడుకన్న రాసిండానే. మీడియా మొత్తం ఆంధ్ర గుప్పిట్లో పెట్టుకొని తెలంగాణను శాసిస్తుంది మీడియా. మన సిగ్గులేని పాలకులు కూడా ఆంధ్ర మీడియాకు వత్తాసు పలుకుంటూ తెలంగాణ జర్నలిస్టుల పైన కేసులు పెడతా ఉన్నారు దరిద్రులు. హైదరాబాద్ వచ్చాక మాట్లాడతా. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణపై రేవంత్. అండగా నిలిచిన పార్టీకి ప్రజలకు కృతజ్ఞతలు. తెలంగాణ రైజింగ్ను ప్రచారం చేయండి. లండన్లో తెలుగు ప్రవాసులకు పిలుపు. మేము తెలంగాణ రైజింగ్ కోసమో, ఆంధ్ర రైజింగ్ కోసమో, నీ ఫ్యూచర్ సిటీ కోసమో, నీ మూసీ నది కాలువ కోసమో తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి ఓట్లేయలే. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయమని ఓట్లేసిండ్రు. మీరు ఇచ్చిన 420 హామీలను అమలు చేయమని ఓట్లేసిండ్రు. మీరు ఇచ్చిన 13 డిక్లరేషన్లు, బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏడబడినది అని ఓట్లేసిండు. నా చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ ఏడబోయింది అని ఓట్లేసిండు. ఇవి కాదనే కామారెడ్డిని ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఏడబడినది రేవంత్ అన్న. చేవెళ్ళలు ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ ఏడబడినది. సరూర్ నగర్ సాక్షిగా యువకులకు ఇచ్చిన డిక్లరేషన్ ఏడబడినది. వీటి కోసం కదా నీకు ఓట్లేసింది. ఇవన్నింటిని పక్కన పెట్టి గద్దెనెక్కి అందరినీ ఏదో అన్నినట్టున్నది నువ్వు కథ. ఇక మారండి ఇప్పటికైనా. మారి ఈ కుట్రలు కుతంత్రాలు చేయకుండా అందరితో కలిసిమెలిసి ఉంటే నీకే ఫ్యూచర్ ఉంటుంది. బొంద పెడతారు లేదంటే తెలంగాణ ప్రజలు. కేసీఆర్నే బొంద పెట్టిండు. నువ్వు పెద్ద లెక్కన. కేసీఆర్ కేటీఆర్ ఇట్లనే విర్రవీగిండు.
రాసుకో 100 పైన సీట్లు వస్తాయి అన్నారు. ఎడవన్నాయి. ది బెటర్ పొజిషన్లోనే ఉన్నారు, ప్రజల కోసం కొట్లాడుతున్నారు. కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంటారా అన్న స్థితికి తీసుకొచ్చింది వాళ్ళు మీ అసమర్థ పాలన చేయబట్టి. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువే, హద్దులు దాటితే ఎవరినైనా సహించం. కొండా సురేఖ ఇతర నేతలపై క్రమశిక్షణ కమిటీ ఏఐసిసిలది తుది నిర్ణయం. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ మహేష్ గౌడ్ కూడా అర్థం కాదు. ఇప్పుడు ఆయన పొట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిట్టినప్పుడు ఏడవన్నారు అని అడుగుతున్నాం మేము. రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంటు మంచి కళ్ళులు అమ్ముకోవచ్చు, మందులు అమ్ముకోవచ్చు, బెల్ట్ షాపులు అమ్ముకోవచ్చు అని చెప్పేసి మీరు ప్రోత్సహిస్తూ ఉంటే మీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఆయన అడ్డుపడి మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు కూడా క్లోజ్ చేసి మధ్యాహ్నం నుంచి ఓపెన్ చేసిండ్రు. మొత్తం మీ పార్టీకి వ్యతిరేకంగా పోయిన ఆయన పైన చర్యలు ఎందుకు లేవే మహేష్ అన్న? కాంగ్రెస్ లీడర్లకే ఊపిస్తుండే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మాట ఇస్తే మాట మీద ఉంటాడు. ఆయన అంటే ఎందుకో ఉచ్చబడుతుంది ఒక్కొక్కరికి, ఎందుకో మరి. ఒక్క షోకాజ్ నోటీస్ అని ఇచ్చిండానే ఇప్పటి వరకు? ఒక్క షోకాజ్ నోటీస్ అన్న. ఆయనకు అండగా ఉన్న అనిరుద్ రెడ్డికి ఒక్క షోకాజ్ నోటీస్ అని ఇచ్చిండానే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కొత్తాలా, పీసీసీ అయినా కొత్తాలా, నేనే పీసీసీ నేనే ముఖ్యమంత్రి అవుతా అని జగ్గారెడ్డి, సంగారెడ్డిలో ఉన్న జగ్గారెడ్డి పొట్టు తిడితే ఒక్క షోకాజ్ నోటీస్ అని ఇచ్చిండానే? బీసీలు అదిగో దొరుకుతుందా? కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయట్లేదని తీన్మార్ మల్లన్న అగ్గి పెట్టినందుకు తీన్మార్ మల్లన్న పైన మీరు షోకాజ్ నోటీసులు. పరకాల టికెట్ నీకే అంటే నీకెట్లయితుంది, నువ్వా ఇచ్చేది అని సుష్మితా పటేల్ అడిగినందుకు కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు. ఇవన్నీ మీరు చేసేది. ఏమైతే సాయంత్రం ఏం కాదు చూడండి, మీరు ఒరిగేది ఏం లేదు. ఇక ముఖ్యమంత్రినే మార్చుదామని ప్లాన్లో ఉన్నది అగ్రనాయకత్వం. ఆయన రాజ్యాంగం పట్టుకొని ఢిల్లీలో చక్కెర కొడతాడు రాహుల్ గాంధీ విద్యార్థుల కోసం. ఈడ విద్యార్థుల కోసం మాత్రం పట్టించుకోండి. మళ్ళా అదే రాజ్యాంగం ఈడ కనిపించదు. ఢిల్లీలో కనిపించిన రాజ్యాంగం తెలంగాణలో కనిపించదు. పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకే తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు పనిచేయవు. గమ్మత్తుందిరా నాయన. రాజకీయం అంటే అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం పోయిన తర్వాత ఒక లెక్క, నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది అన్నట్టు కాన్సెప్ట్ ఉంది రాజకీయ నేతల తీరు.